హాయ్ హలో నమస్తే వణకం ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ఇక్కడ. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అండి. సో కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్తో స్టార్ట్ చేద్దాం కదా అని ఆలోచిస్తూ ఉంటే మన కాకినాడ స్పెషల్ ఫేమస్ కాజా అన్నది మైండ్లోకి వచ్చిందనమాట. ఓకే, అందరికీ ఇష్టమైన కాజా కదా, కాకినాడ కాజా కదా, ట్రై చేద్దామని నేను ట్రై చేశాను అనమాట. అది హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీరు కూడా చూసేద్దురు రండి. ఓకే, మనకు అసలు కాజా చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేవి డౌట్ వస్తుంది కదా. ఫస్ట్ మనకి ఏంటంటే 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి. ఆ 2 కప్స్ ఆఫ్ మైదాలో కొంచెం తినే సోడా వేసుకోవాలన్నమాట. ఆ తినే సోడా వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసుకోవాలి. నేను ఆ శనగపిండి వేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఆ శనగపిండి కూడా వేసుకొని దాని తర్వాత మన దగ్గర ఉన్న నెయ్యి, గుమగుమలాడే నెయ్యి, సువాసన వెదజల్లుతున్న నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి కొంచెం వేసుకొని మొత్తం ఆ డ్రై పిండిని కలుపుతూ ఉండాలన్నమాట, ఎలాంటి ఉండలు కూడా కట్టకుండా. దాని తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకుంటూ ఉండాలి. అంటే మరీ మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసేసినా అది పాడైపోద్ది, మరీ తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసినా అది కూడా అవ్వదన్నమాట, అది కొంచెం గట్టిగా అయిపోతుంది. సో మనం వాటర్ క్వాంటిటీ అన్నది కొంచెం కొంచెం వేసుకుంటూ అలా తగినట్టుగా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉన్న మిశ్రమాన్ని అలా కలిపిన మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా అయ్యి బాగుంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి మనం చపాతీ పిండిలు అవి కలుపుకున్నప్పుడు కూడా పక్కన పెడితే బాగా వస్తుంది కదా అలా. సో ఆ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత మన ఆ పిండిని అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో ఎంత షుగర్ అయితే కావాలో అంత వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. మనకి ఒక్కొక్క స్వీట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పాకం పడతారు కదా. అంటే మనం గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు ఇలా పాకాలు ఉంటాయి కదా, డిఫరెంట్, కొంచెం స్టిక్కీగా అన్స్టిక్కీగా ఉండేటట్టు. అలా మనం ఏంటంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. మరీ తీగ పాకం పట్టేసిన ఆ గొట్టం కాజాల పైన వైట్ వైట్గా అలా వచ్చేస్తుంది అనమాట. సో మనం అది చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆ షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాం కదా. ఉండాలి. నెక్స్ట్ ఆ షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక కళాయిలో కొంచెం కాదు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది కొంచెం మీడియం ఫ్లేమ్లో, నాట్ మీడియం ఫ్లేమ్, అలా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ నూనెని మరిగిస్తూ ఉండాలన్నమాట. ఆ నూనె అలా మరుగుతున్నసరికి ఏంటి, మనం ఏం చేయాలంటే ఈ కలుపుకున్న ముద్ద ఉంటుంది కదా, మైదా ముద్ద, అది తీసుకొని కొంచెం మైదాని మన అక్కడ అలా జల్లుకొని ఆ మైదా పిండిని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా
ఎలా అయితే రోల్ చేసుకున్నామో అలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మడత కాజాకి, గొట్టం కాజాకి ప్రాసెస్ అంతా సేమ్ అండి ఇక్కడ వరకు. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే మనం లేయర్ కింద పెట్టుకొని చేసుకుంటే అది మడత కాజా అవుతది. మనం జస్ట్ ఇలా రోల్ కింద చేసుకుంటే ఇది గొట్టం కాజా అవుతుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది ఇదొక్కటే అన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇదే. సో మనం ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు రోల్ చేసుకొని తర్వాత ఒక నైఫ్ అన్నది తీసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగా మనకి కట్ చేసుకున్న పీసెస్ని ఒక పక్కన మొత్తం అన్నీ ఒకేసారి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకునేసరికి ఇప్పుడు మనకి నూనె కాగిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్లేమ్లో అయిపోయినా వెంటనే అది మాడిపోయేటట్టు ఉంటుంది కదా. సో అయితే అక్కడ నూనె కాగిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని ఇలా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలన్నమాట. మరీ మన బలవంతా ఉపయోగించి చేయకూడదండి. జస్ట్ అలా ఒత్తుకోవడానికి కొంచెం పెద్దవయ్యేలాగా. అయిన తర్వాత నూనె కాగిన తర్వాత అది నూనెలో వేసేయడమే. ఆ నూనెలో వేసిన తర్వాత మనం ఎంతసేపు ఉంచాలో అది ఉంటుంది కదా, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. కలర్ చేంజ్ అయితే మనకి ఉడికిపోయినట్టు అనమాట. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా అవ్వేసరికి మనకేంటి కలర్ అనేది చేంజ్ అయింది. చూడండి కాజా టెక్స్చర్ అది వచ్చింది కదా ఇప్పుడు చూస్తే. సో మనం అలాగా డీప్ ఫ్రై చేసుకుంటూ పక్కనున్న మన షుగర్ సిరప్ ఉంది కదా పాకం, ఆ పాకం కూడా చూసుకోవాలన్నమాట. మనం ఇలా చేతులతో అది కొంచెం లిక్విడ్ తీసుకొని చేతితో ఇలా టచ్ చేస్తే మనకి తెలుస్తుంది ఆ పాకం ముద్ర పాకమైందా, తీగ పాకం సరిపోతుందా లేదా అని. మనం ఒక్కసారి చేత్తో ఇలా అనుకొని చూసుకుంటే సరిపోద్ది అన్నమాట. అలా కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోద్ది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాకాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి మనకి. చూస్తున్నారు కదా, మేము అయితే అలా చెక్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రై అయినాయి కదా ఈ గొట్టాలు అనేవి, అవి తీసుకొని ఈ పాకంలో అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, రోజంతా కూడా ఉంచేయకూడదు. ఒక 20 మినిట్స్ అలాగా మనం పాకంలో వేసేసుకోవాలన్నమాట. ఆ పాకంలో వేసేసుకొని 20 మినిట్స్ ఉంచి దాని తర్వాత మనం తీసుకొని తింటే ఉంటుంది మరి యాజ్ ఇట్ ఈస్. టేస్ట్ అయితే మన కాకినాడలో గొట్టం కాజా తింటాం, టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. చాలా బాగుంది. నేనైతే ట్రై చేసా, ఫస్ట్ టైం ట్రై చేసా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో
పెట్టండి. ఓకే. బాయ్ బాయ్.